సమస్యలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. సమస్యల గురించి కాబట్టి మీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి రోడ్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, శాండ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ మార్పు చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన, జనసేన రావాల్సిన అవసరం, కాంబినేషన్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు ముక్కల్లోనే చెప్తా ఉన్నాను. ఒకటి, మొన్న శివకుమార్ గారు మాట్లాడుతూ మా ఇంటి పక్కన జగనన్న గారి కాలనీలు కట్టారు అని. తప్పులేదయ్యా, నా ఇంటి ఒక పక్కన కాదు, ముందు గట్టు, ఎడం పక్క గట్టు, వెనక గట్టు. కాకపోతే నువ్వు కమిషన్లు తీసుకోకుండా కట్టు అని చెప్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకోవాలి. మీరెంత కమిషన్లు తీసుకున్నారు? ఈ తీసుకున్న వాటిలో 20 లక్షలు ఉండే భూమిని 40 లక్షలు చేశారు. ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు? మీరు తీసుకున్నారా? మీ అధినేతకు పంచారా? ఇదే మీరు కమిషన్లు తీసుకోకుండా కడితే సెంటు బదులు 2 సెంట్లు వచ్చేది. 1 సెంటులో కట్టేదాన్ని ఇల్లు అంటారా, రూమ్ అంటారా? ఒక గది అంటారు కానీ దాన్ని ఇల్లు అనరు. కాబట్టి మీరు ఏదో జనాలకి ఏమీ తెలియదు అనేటువంటి అనుకోకుండా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు. ఈ రోజున రేపు మీకు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు, ఇక్కడ ప్రజలు. కాబట్టి మీరు ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇక్కడ రౌడీయిజం అనేది విపరీతంగా ఉంది. కమిషన్స్ కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఎప్పుడు మీ రోజులు కాదు, మా రోజులు వస్తున్నాయి. అవినీతి పరుల్ని, అరాచక వ్యక్తుల్ని మొత్తాన్ని ఒక్క దెబ్బతో ఎలిమినేట్ చేస్తాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడోది, రోడ్లు. ఆ రోడ్లు చూడండి, ఎంత నా ఊహకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత అధ్వానమైన రోడ్లు ఎవరిని నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు అసలు. ఇంత ఘోరమైన రోడ్లు. ఈ రోడ్డు మీద తిరిగిన ఏ వ్యక్తి అయినా సరే కడుపుకు అన్నం తినేవాడు వాళ్ళకి ఓటు ఎట్లా వేస్తారో చెప్పండి అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇసుక దగ్గర నుంచి ఎన్నెన్నో అరాచకాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరికి మీరు వివరించి, ఎందుకంటే పేద వర్గాలు, కడుపు నిండని వర్గాలు ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో బలహీనతలకు లోనై వేరే వారికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి ఆవశ్యకతను మీరు అందరికీ వివరించి నీట్గా అందరినీ పోలింగ్ బూత్కు తీసుకువెళ్ళి మళ్ళీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో గెలవకుండా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా జనసేన, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనోహర్ గారు అవ్వబోతున్నారు. మరి మనోహర్ గారు జనసేన పార్టీలో మంచి పొజిషన్లో ఉన్నారు, 2వ పొజిషన్లో ఉన్న వ్యక్తి. మరి ఆయన రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన కూడా మంచి పొజిషన్లో ఉంటారు. అంటే తెనాలి ప్రాంతానికి ఒక మంచి జరగబోతూ ఉంటుంది. కాబట్టి మేము అక్కడ ఉన్నా, వారిక్కడ ఉన్నా కూడా తెనాలి, ఇప్పుడు తెనాలిలో నేను ఇప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అభివృద్ధి తప్పించి ఈ రోజున కొత్తగా నాకేం కనిపించలేదు. కొత్తగా ఒకటే కనిపిస్తున్నాయి, కొత్త ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి ఆయన బొమ్మలతో తప్పించి ఇక్కడ ఇంకేమీ కనిపించలేదు నాకు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి, కష్టపడండి. కష్టపడిన తర్వాత కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేసేటువంటి నాయకత్వం నాది. కాబట్టి మీరు ఎప్పుడు అధైర్యపడవద్దు. ఇందులో చాలా మందిని నేను ఈరోజు పరిచయం చేసుకున్నాను. అందరి పేర్లు గుర్తుండటానికి నాకు కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. 1-2 ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళ పేరు, కష్టపడ్డ వాళ్ళ పేర్లు ఈ బ్రెయిన్లోకి వెళ్తుంది. అప్పటిదాకా ఓపికగా ఉండండి. థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.